యేసుక్రీస్తు తన శిష్యులలో ఎవరెవరిని సమాజ మందిరపు అధికారి ఇంటిలోనికి తీసుకువెళ్ళెను? ఆప్షన్ ఏ పేతురు, ఆప్షన్ బి యాకోబు, ఆప్షన్ సి యోహాను, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. చనిపోయిన సమాజ మందిరపు అధికారి కుమార్తె యొక్క వయసు ఎంత? ఆప్షన్ ఏ 10 సంవత్సరములు, ఆప్షన్ బి 12 సంవత్సరములు, ఆప్షన్ సి 15 సంవత్సరములు, ఆప్షన్ డి 17 సంవత్సరములు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 12 సంవత్సరములు. యేసుక్రీస్తు సమాజ మందిరపు అధికారి కుమార్తె చెయ్యి పట్టుకుని ఏమని చెప్పెను? ఆప్షన్ ఏ ఎఫ్ఫతా, ఆప్షన్ బి కేఫా, ఆప్షన్ సి తలీతాకుమి, ఆప్షన్ డి బోయనెర్గెసు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తలీతాకుమి అని చెప్పాను. మార్కు సువార్త 5వ అధ్యాయములో ఎన్ని అద్భుత కార్యములను గూర్చి రాయబడెను? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 2. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3 అద్భుత కార్యములను గూర్చి రాయబడెను. సీమోను అనే పేరుకు అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ ధ్యానము, ఆప్షన్ బి పంపబడినవాడు, ఆప్షన్ సి ఆలకించుట, ఆప్షన్ డి క్రోధము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆలకించుట. యేసుక్రీస్తు ఏ వృత్తి గలవాడని ప్రజలు చెప్పుకొనెను? ఆప్షన్ ఏ వడ్రంగి, ఆప్షన్ బి జాలరి, ఆప్షన్ సి కుమ్మరి, ఆప్షన్ డి గొర్రెల కాపరి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వడ్రంగి అని చెప్పుకొనెను. బాప్తిస్మమిచ్చి యోహాను తలను పళ్ళెములో పెట్టి తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ పిలాతు, ఆప్షన్ బి అర్కేలాయు, ఆప్షన్ సి ఫిలిప్పు, ఆప్షన్ డి హేరోదు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హేరోదు. బాప్తిస్మమిచ్చి యోహాను మీద పగపట్టి అతనిని ఎలాగైనా చంపించాలని అనుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ పిలాతు, ఆప్షన్ బి హేరోదియ, ఆప్షన్ సి అర్కేలాయు, ఆప్షన్ డి హేరోదు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హేరోదియ. మార్కు సువార్తలో పుట్టినరోజును జరుపుకున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ పేతురు, ఆప్షన్ బి బాప్తిస్మమిచ్చి యోహాను, ఆప్షన్ సి సమాజ మందిరపు అధికారి, ఆప్షన్ డి హేరోదు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హేరోదు. 5 రొట్టెలు 2 చేపలు తినిన వారిలో పురుషులు ఎంతమంది ఉండెను? ఆప్షన్ ఏ 2000 మంది, ఆప్షన్ బి 3000 మంది, ఆప్షన్ సి 5000 మంది, ఆప్షన్ డి 7000 మంది. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 5000 మంది ఉండెను.
శిష్యులు ఎన్ని దేనారములకు రొట్టెలు కొని ప్రజలకు పెట్టుదుమా అని యేసుతో అనెను. ఆప్షన్ ఏ 100 దేనారములు, ఆప్షన్ బి 200 దేనారములు, ఆప్షన్ సి 300 దేనారములు, ఆప్షన్ డి 400 దేనారములు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 200 దేనారములకు రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని అనెను. యేసుక్రీస్తు రాత్రి యందు ఇంచుమించు ఏ జామున సముద్రము మీద నడిచెను? ఆప్షన్ ఏ 4వ జాము, ఆప్షన్ బి 2వ జాము, ఆప్షన్ సి 3వ జాము, ఆప్షన్ డి 1వ జాము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4వ జాము. 4వ జాము అంటే ఏ సమయము నుండి ఏ సమయము వరకు అని అర్థము. ఆప్షన్ ఏ సాయంత్రము 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, ఆప్షన్ బి రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు, ఆప్షన్ సి అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు, ఆప్షన్ డి 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అని అర్థము. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని యేసు ఎవరితో చెప్పెను? ఆప్షన్ ఏ ప్రజలతో, ఆప్షన్ బి శిష్యులతో, ఆప్షన్ సి బేదలతో, ఆప్షన్ డి రోగులతో. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శిష్యులతో చెప్పాను. అంద్రేయ అనే పేరుకు అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ విశ్వాసము గలవాడు, ఆప్షన్ బి ధైర్యము గలవాడు, ఆప్షన్ సి పౌరుషము గలవాడు, ఆప్షన్ డి వినయము గలవాడు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పౌరుషము గలవాడు అని అర్థము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి.